నమస్తే, నేను మీ అడ్వకేట్ హరికృష్ణ. మిత్రులారా, ఈరోజు మ్యూచువల్ డైవర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అండర్ సెక్షన్ 13B మ్యూచువల్ డైవర్స్ గురించి వివరిస్తుంది. మ్యూచువల్ డైవర్స్ అంటే ఏమిటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక డిసిజన్ తీసుకొని మేము కాంజుగల్ రైట్స్ నుంచి తప్పుకుంటున్నాము, మాకు ఏమాత్రం కూడా కాంజుగల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టం లేదు, కాబట్టి మాకు తక్షణమే విడాకులు కావాలి అని ఒక ఫైల్ చేసుకునేదే మ్యూచువల్ డైవర్స్. ఈ మ్యూచువల్ డైవర్స్ని జిల్లా న్యాయస్థానాల్లో, ఫ్యామిలీ కోర్టులో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక పిటిషన్ వేసుకోవాలి. ఆ పిటిషన్లో ఉండవలసిన అంశాలు ఏమిటంటే, మ్యారేజ్ అయి 1 year ఉండాలి, విడిపోయి 1 year ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ గ్రౌండ్ తోటి మ్యూచువల్ డైవర్స్ అనేది వస్తుంది. అదేవిధంగా మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ వేసుకునేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక MOU రాసుకోవాలి, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అందులో వైఫ్కి ఇచ్చే అలిపని ఏమైనా ఉన్నా, పిల్లల విషయంలో కానీ ఎలాంటి విషయాలైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇరువురికి అంగీకార యోగ్యమై ఒక మ్యూచువల్ డైవర్స్ వస్తుంది. దీని యొక్క కాల పరిమితి ఎంత కాలంలో వస్తుందంటే పీరియడ్ 6 months. అయితే సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 2023 మేలో. ఆ జడ్జిమెంట్ ఏంటంటే శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే, ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకి అధికారాలు ఉన్నాయి, 6 months వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అవసరమైతే తక్షణమే మ్యూచువల్ డైవర్స్ను ఇచ్చే అవకాశం మా సుప్రీంకోర్టుకు ఉందని చెప్పింది. ఇప్పుడు కుటుంబ న్యాయస్థానాలు కూడా 6 months అనే కండిషన్ లేకుండానే మ్యూచువల్ డైవర్స్ని ఇచ్చేస్తున్నాయి. మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ వేసుకునే వాళ్ళు 6 months పీరియడ్ని తగ్గించడానికి వేవ్ ఆఫ్ పిటిషన్ వేసుకోవడం ద్వారా ఈ యొక్క కుటుంబ న్యాయస్థానాలు 1 month లోపల కూడా ఇచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము ఏమాత్రము కలిసి ఉండలేము, ఇక మా లైఫ్కు చాలా భారంగా ఉంది, మేము మా యొక్క కాంజుగల్ లైఫ్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నాం అనుకున్న సందర్భంలో ఈ మ్యూచువల్ డైవర్స్ అనేది ఒక గొప్ప విషయంగా భావించుకోవచ్చు. మరిన్ని లా వీడియోలతో మీ ముందుకు వస్తాను. జై హింద్.